అందరికీ నమస్కారం. ఆరోగ్యంగా జీవించడానికి మా సిఎన్ఎస్ కుకింగ్ ఛానల్‌కి స్వాగతం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చింత చిగురు ఎండు నెత్తళ్ళండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4, 5 తీసుకున్నాను. వీటిని నీట్‌గా వాష్ చేసుకొని బారు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చింత చిగురు ఒక 100 గ్రాముల చింత చిగురు తీసుకుంటున్నాను. మీరు బయట కొనాలంటే కొలత తెలియాలి కదా! 100 గ్రాములు. అంటే మాకు చెట్టు ఉందండి, అందుకని తెలీదు ఎంత తీసుకున్నాను అనేది. మీరు ఒక 100 గ్రాములు తీసుకోండి. దీన్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఎండు నెత్తళ్ళు, ఈ ఎండు నెత్తళ్ళని కూడా తలకాయలు తీయకముందే దోరగా వేయించుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుంటున్నాను. ఈ ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఎండు నెత్తళ్ళని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండు నెత్తళ్ళు తలకాయలు తీయకుండా ఎందుకు వేయించుకోమంటున్నానంటే, వాటికి ఏదన్నా కొంచెం ఇసుకున్నా ఇసుక అనేది చేప లోపలికి వెళ్ళకుండా రాలిపోతుందండి, అందుకని వేయించుకోవాలి. ఇప్పుడు వీటికైతే ఇసుక ఏమీ లేదు, నీట్గానే ఉన్నాయి. కానీ మీకు చూపించడం కోసం దోరగా వేయించుకుంటున్నాను అంతే. ఒకవేళ నా వీడియో చూసి ఒక్కళ్ళు ఫాలో అయినా, వాళ్ళకు ఒకవేళ ఇసుక ఉంటే నెత్తళ్ళ చేపలకి ఆ ఇసుక అనేది కర్రీలోకి వెళ్ళిపోతుంది కదండి. అప్పుడు ఇప్పుడు సరిగ్గా చూపించలేదు, చెప్పలేదు అనుకుంటారు. అందుకని మీకు వేయించి చూపించి చెప్తున్నాను. దోరగా ఇసుకంతా రాలిపోయేటట్టు. దోరగా అంటే కలర్ వచ్చేయటం కాదండి, కొంచెం చేప అనేది హీట్ అవ్వాలంతే. హీట్ అయితే ఆ చేపకు ఉండే ఇసుకంతా రాలిపోతుంది ప్యాన్లోనే. ఇప్పుడు హీట్ అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత, ఒకవేళ అదే ప్యాన్లో డస్ట్ ఉన్న ఇసుకున్న నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోండి. ఇప్పుడు నాకేం లేదు కాబట్టి తుడిచేసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు అంటే పచ్చెనపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఈ 4 కలిపి ఉంచుకుంటాను నేను. అవి తీసుకుంటున్నాను. ఈ ఆవాలు కొంచెం చిటపటలాడాక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. ఈ పచ్చెనపప్పు అనేది కొంచెం దోరగా వేగాలి. వేగకుండా పచ్చి పచ్చిగా ఉంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత వేగదు కదా, అందుకని ముందే దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలండి, బారు ముక్కలుగా కోసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కోసుకుంటే కలిసిపోతుంది, కర్రీలో కనపడదు. ఇలా బారు ముక్కలుగా కోసుకోవాలి. ఒకవేళ కటింగ్లో ఏదన్నా పెద్ద పీసెస్ వచ్చినా గరిటతో చిన్న పీసెస్ అయ్యేటట్టు, అంటే బారుగా చిన్న పీసెస్ అయ్యేటట్టు అనుకుంటూ తిప్పుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం చిన్న టిప్పు, సాల్ట్, పసుపు ముందే వేసుకుంటే చక్కగా తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను, హాఫ్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. నేను చేయబోయే కర్రీకి ఈ పసుపు, ఈ సాల్ట్ సరిపోతుందండి. మీరు తర్వాత చేసే ప్రాసెస్ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఒక 4, 5 ఉల్లిపాయలు తీసుకొని 100 గ్రాముల చింత చిగురు కదా, ఈ సాల్ట్, ఈ పసుపు సరిపోతుంది. ఇవి దోరగా వేగేలోపు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. ఇవి దోరగా వేగేలోపు ఎండు నెత్తళ్ళు వేడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి తలకాయలు తీసి నీట్గా వాష్ చేసుకుందాం. తలకాయలు తీసుకుంటున్నాను చూడండి. ఈ చింత చిగురు, ఎండు నెత్తళ్ళు అనేది
ఇప్పటి జనరేషన్కి కొంచెం తెలియదేమో. ఇదివరకు వాళ్ళైతే చింత చిగురు కాకుండా ఎండు చింతాకులోనే వేసుకునే వాళ్ళండి. ఎండు చింతాకంటే ఇప్పుడు చింత చిగురు కాకుండా ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి కోసి ఎండబెట్టి ఆ ఎండిపోయిన ఆకుని పౌడర్ చేసేవాళ్ళు. ఆ పౌడర్ని కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు చింత చిగురు అంటే ఓన్లీ పప్పులో వాడడం, అలానే చాలామందికి ఈ జనరేషన్కి చాలామందికి పప్పులో వేసుకుంటారని మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ చేపల తలకాయలు తీసేసుకున్నాను. నీట్గా 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఎండు నెత్తళ్ళు అనేవి ఒక చింత చిగురులోనే కాదండి, చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు. ఏ కర్రీలోకైనా బాగానే ఉంటుంది. కోడిగుడ్డు టమాటా కర్రీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కోడిగుడ్డు పొరుటులోనైనా, కోడిగుడ్డు పొరుటు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోనైనా వేసుకొని కాసేపు ఇంకొంచెం కారం వేసుకొని వేసుకోవచ్చు. నేను మీకు ఒకరోజు ఆ వీడియో చూపిస్తాను. వంకాయ టమాటాలో వేసుకోవచ్చు, దోసకాయ టమాటాలో వేసుకోవచ్చు, ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. ఏమీ లేకపోయినా ఓన్లీ ఉల్లిపాయలో ఫ్రై లాగైనా చేసుకోవచ్చు. 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ అయ్యేలోపు వాటర్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇంకేదైనా డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు చూద్దామండి. దోరగా బాగా వేగిపోయినాయి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి చింత చిగురు వేసుకుంటున్నాను. నీట్గా వాష్ చేసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఇవి పుల్లలు లేకుండా చిన్న చిన్న లేత ఇగుర్లకైతే పర్లేదు, కానీ కొంచెం సన్న సన్న పుల్లలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి, లేకపోతే కర్రీలో పుల్లలు పుల్లలుగా తగులుతాయి. ఆ పుల్లలు ఉడకవండి. ఇలా మెత్తగా అయిపోవాలి. మెత్తగా అంటే గోంగూర మనకి ఉడికేటప్పుడు ఎలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది, అలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. కొంచెం కర్రీయే కదా, స్పూన్, ఎందుకంటే చింత చిగురు పులుపు ఉంటుంది కదా, అందుకని 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. మెత్తగా గోంగూర ఉడికినట్టు మెత్తగా ఇలా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి నెత్తళ్ళు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎండు నెత్తల్ని కర్రీలో వేసుకుందాం. ఒకవేళ ఎక్కడైనా సన్న పుల్లున్నా గెరిటితో స్మాష్ చేస్తూ అంటే ఆ పుల్ల కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఎండు నెత్తలు వాష్ చేసుకున్నాం కదా, అవి కర్రీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా వాటర్ ఏం తీసుకోలేదు, ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. చింత చిగురులో పెద్ద వాటర్ ఏం రాలేదు కదా, వస్తే అవసరం లేదు, తీసుకొని అవసరం లేదు మీరు. ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. చాలు, అంతేనండి, ఎక్కువ వద్దు. ఫ్రై కదా ఇది. కర్రీ అయితే టమాటా వేసుకొని ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా బాగుంటుంది. ఫ్రై కాబట్టి చాలు. ఇప్పుడు చేప మొత్తం వేగిపోయేదాకా ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది. అంతేనండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సిఎన్ఎస్ కుకింగ్ కంపానియన్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.